ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనేందుకు పాకిస్తాన్కు భారత క్రికెట్ జట్టు పంపబోమని బీసీసీఐ చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పీసీబీ ఐసీసీకి షాక్ ఇవ్వాలని భావిస్తుంది. భారత్ తమ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు రాకపోతే 2026లో భారత్ శ్రీలంక వేదికల్లో జరిగే టీ20 ప్రపంచ కప్ను బహిష్కరిస్తామని ఐసీసీకి చెప్పాలని చూస్తుంది. మరో 5 రోజుల్లో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ విషయం చెప్పాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అయితే భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటించే పరిస్థితి కనిపించకపోవడంతో వచ్చే ఏడాది పాకిస్తాన్ గడ్డపై జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు సైతం చేస్తుంది. ఇటీవల ప్రాథమిక షెడ్యూల్ను సైతం ఐసీసీకి అందజేసింది. అయితే భారత క్రికెట్ జట్టు పాక్లో అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆందోళనకు గురవుతుంది. ఈ నేపథ్యంలో మరో 5 రోజుల్లో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో భారత్ జట్టు తమ దేశకు రావాల్సిందే అని పట్టుబట్టేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమైపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు నుంచి భయపడుతున్నట్లుగానే జరుగుతుంది. ఆ దేశానికి వెళ్లేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి అనగా బీసీసీఐ తేల్చి చెప్పేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని, తాము ఆడే మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతుంది. ఈ విషయంపై ఇదివరకే ఐసీసీ ప్రతిపాదనలు సైతం అందజేసినట్లు తెలుస్తుంది. అయితే భారత్ వైఖరి పట్ల పాకిస్తాన్ గుర్రుగా ఉంది. ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ విషయంపై బలంగా తమ అభిప్రాయం చెప్పేందుకు పీసీబీ సిద్ధమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ జట్టు తమ దేశానికి రావాల్సిందేనని పీసీబీ పట్టుబడుతుంది. లేని పక్షంలో శ్రీలంక భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ 2026లో తాము పాల్గొనబోమని తేల్చి చెప్పాలని చూస్తుంది. 2016లో జరిగిన టీ20 ప్రపంచ కప్, గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు తాము భారత్కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేయాలని పీసీబీ భావిస్తుంది. సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెబుతుంది. మరో 5 రోజుల్లో జరగనున్న ఐసీసీ సమావేశంలో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై తుది నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు 2008 నుంచి పాకిస్తాన్లో పర్యటించలేదు. ఈ మ్యాటర్ అందరికీ తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య టీ20 ప్రపంచ కప్, అలాగే వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లాంటి టోర్నీలు మాత్రమే భారత్ మరియు పాకిస్తాన్లో తలబడ్డాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల నేపథ్యంలో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గత ఏడాది పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరిగింది. కానీ భారత్ పాక్లో ఆడబోమని తేల్చి చెప్పడంతో టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అలాగే హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారా అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భయపడుతోంది. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.